లైలా స్నానం చేస్తూ ఉంటే ఈవా చాటుగా ఆమెను చూస్తూ ఉంటుంది. నిజానికి ఆమె యవ్వనంగా ఉండే శరీరం ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటుంది. ఆమెకి శారీరకంగా ఎలా కలుస్తారో చూడాలనే ఆసక్తిగా ఉంటుంది. ఈవా దోసకాయలు వంకాయలు కొనుక్కోవడం చూసి పక్కిళ్లలో పనిచేస్తున్న పని వాళ్ళు నవ్వుతూ ఉంటారు. వాళ్ళు ఆ అమ్మాయిని ఆట పట్టిస్తూ ఆ దోసకాయలు వాళ్ళు ఎందుకు ఉపయోగించే వాళ్ళో చెప్తారు. వాళ్ళు చెప్పింది విని ఆమె సిగ్గుపడుతుంది. డేవిడ్ చేసిన పనుల వల్ల ఇప్పుడు ఆమె శరీరం వేడెక్కిపోయింది. అందువల్ల ఉదయం తను తీసుకున్న కూరగాయల నుంచి దోసకాయ ఒకటి తీసుకుని పక్కింటి పనివాళ్ళు చెప్పిన విధంగా చేసి డేవిడ్ని ఊహించుకుని తృప్తి పడుతుంది. అమాయకంగా ఉండే ఈవా అనే అందమైన అమ్మాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఈవా ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతూ ఉంటుంది. ఆమె చాలా సింపుల్గా ఉంటుంది. తను లైలా అనే ఒక ఫేమస్ మోడల్తో కలిసి ఒకే ఇంట్లో ఉంటుంది. లైలా ఒక గ్లామర్ లైఫ్ లీడ్ చేస్తూ రోజంతా చాలా బిజీగా ఉంటుంది. కానీ ఈవా మాత్రం లైలా ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. ఆమెకి ఫ్రెండ్స్ ఎవరు కూడా ఉండరు. బయట ప్రపంచం గురించి ఆమెకి పెద్దగా తెలియదు. అందువల్ల ఆమెకి శారీరక సుఖాలంటే ఏమిటో తెలియదు. ఈవా రోజంతా ఇంట్లో పనిచేసి రాత్రి లైలా వచ్చిన తర్వాత తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. తర్వాత రోజులాగే లైలా ఈ రోజు కూడా షూటింగ్కి వెళ్తుంది. షూటింగ్ లొకేషన్ చాలా గ్లామరస్గా ఉంటుంది. అక్కడ జాకీ అనే ఒక హ్యాండ్సమ్ అబ్బాయి, సైని అనే అమ్మాయి కూడా ఉంటారు. లైలా చూడడానికి ఎంత అందంగా ఉంటుందో ఆమె శరీరంలో ఉన్న వేడి కూడా అంతే ఉంటుంది. అంటే అక్కడ జాకీని చూసిన వెంటనే ఆమె కోరికలతో రగిలిపోతూ ఉంటుంది. ఆమె ఆ క్షణం దాహం తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఈరోజు జాకీని చూడగానే ఆమె దాహంతో రెచ్చిపోతుంది. ఆమె కామంతో రెచ్చిపోయి ఫోజులు ఇస్తూ ఉంటే డైరెక్టర్కి చాలా బాగా నచ్చుతుంది. అందువల్ల డైరెక్టర్ వాళ్ళ ముగ్గురిని ఇంకా ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేయమని చెప్తాడు. అలా చేయడం వల్ల ఆ వీడియోని ఎక్కువ మంది ఇష్టపడతారని అనుకుంటాడు. కొంచెం సేపు తర్వాత లైలా జాకీకి సైగ చేసి బాత్రూంలోకి వెళ్తుంది. లైలా ప్రవర్తన చూసి ఆమె ఏం కోరుకుంటుందో జాకీకి అర్థమైపోతుంది. కాబట్టి అతను కూడా ఆమె వెనకాలే బాత్రూంలోకి వెళ్తాడు. జాకీ ఏదైనా చేసేద్దాం అనుకునేలోగా లైలా అతని మీద పడి రెచ్చిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆమె త్వరగా అతన్ని జురేయాలని అనుకుంటుంది. అయితే ఈలోగా డైరెక్టర్ అసిస్టెంట్ జాకీని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి జాకీని చూసారా అని అడుగుతాడు. లైలా నేనేమీ చూడలేదని నాటకాలాడి బయటకు వెళ్ళిపోతుంది. అయితే అసిస్టెంట్ రావడం వల్ల జాకీ చాలా అప్సెట్ అవుతాడు. ఎందుకంటే అసిస్టెంట్ తన ఆనందాన్ని పాడు చేశాడు కాబట్టి. కొంచెం సేపు తర్వాత వాళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ వర్క్లో బిజీ అయిపోతారు. లైలా వర్క్ స్టైల్ అందరికీ బాగా నచ్చుతుంది. ఇక్కడ లైలా వర్క్లో బాగా బిజీగా ఉంటే ఇంకోవైపు ఇంట్లో ఉన్న ఈవా ఇల్లు క్లీనింగ్ చేస్తూ ఉంటుంది. ఈవా గదిలోకి క్లీనింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమెకి కొన్ని వస్తువులు దొరుకుతాయి. అయితే వాటిని ఎలా ఉపయోగించాలో తెలియకపోయినా కూడా కాసేపు వాటితో ఆడుకుంటుంది. తర్వాత తన పని చేసుకుంటూ ఉంటుంది. తర్వాత రాత్రి ఈవా తన పని ముగించుకుని మొబైల్ చూసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో లైలా ఇంటికి వచ్చేస్తుంది. ఆమె తనతో పాటు తనతో కలిసి షూట్లో వర్క్ చేస్తున్న జాకీని కూడా తీసుకొస్తుంది. ఈవా లైలాని భోజనం చేయమని అడుగుతుంది. అయితే లైలా మేము ముందుగానే తినేసి వచ్చాం, నువ్వు తినేసి పడుకోమని చెప్పి అతనితో తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఈవాకి ఇప్పుడు వాళ్ళు ఏం చేయబోతున్నారో అర్థమైపోతుంది. తర్వాత లైలా జాకీ గదిలోకి వెళ్ళగానే వాళ్ళ పని మొదలు పెడతారు. వాళ్ళు గదిలో చేస్తున్న అరాచకం బయటకు వినిపిస్తూ ఉంటుంది. ఈవా లైలా గది బయట నుంచి డోర్ దగ్గర చేపెట్టి ఆమె కేకలు వింటూ ఉంటుంది. లైలా చేస్తున్న శబ్దం విని ఈవాలో కూడా వేడి మొదలవుతుంది. లోపల వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే బయట ఈవా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక ఉద్రేకపడుతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయం ఈవా టేబుల్ మీద టిఫిన్ పెడుతూ ఉంటుంది. అప్పుడు జాకీ కిందకు వస్తాడు. ఈవా అతన్ని టిఫిన్ చేయమని అడుగుతుంది. జాకీ థ్యాంక్స్ చెప్పి నేను వెళ్ళిపోతున్నాను అని డోర్ ఓపెన్ చేయమని చెప్తాడు. ఈవా డోర్ ఓపెన్ చేస్తున్నప్పుడు జాకీ ఆమెతో నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను చూసి ఎవరు కూడా నువ్వు ఒక పని మనిషివి అనుకోరు అంటాడు. అతని మాటలు విని ఆమె చాలా సిగ్గుపడుతుంది. తర్వాత జాకీ అడగడం వల్ల ఆమె మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల నేను చదువు మానేసి ఇక్కడ పని చేయాల్సి వస్తుంది అని చెప్తుంది. జాకీ మాటలను బట్టి అతనికి ఆ అమ్మాయి బాగా నచ్చిందని అర్థమవుతుంది. అయితే అతను ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జాకీ వెళ్ళిపోయిన వెంటనే ఈవా తన ఎదురింట్లో పనిచేస్తున్న పనివాడి డేవిడ్ని చూస్తుంది. డేవిడ్ తన ఓనర్ కార్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఇష్టపడుతూ ఉంటారు. అందువల్ల ఇద్దరు ఒకరినొకరు చూసుకోగానే వాళ్ళ మనసులో గంట మోగుతుంది. ఇద్దరు అలా చూసుకుంటూ ఉండగా డేవిడ్ ఓనర్ అక్కడికి వస్తాడు. అతను వాళ్ళిద్దరి వ్యవహారం చూసి కోపంతో డేవిడ్ మీద కేకలేస్తాడు. డేవిడ్ని తిట్టడం వల్ల ఈవాకి నచ్చదు. కానీ ఆమె ఏమీ చేయలేదు కాబట్టి వెళ్ళిపోతుంది. అదే సమయంలో లైలా ఈవాని పిలుస్తుంది. ఈవా వెంటనే ఆమె గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో లైలా డ్రెస్ లేకుండా పడుకుని ఉంటుంది. అందువల్ల ఈవా పక్కకు చూస్తూ ఆమెతో మాట్లాడుతుంది. లైలా విక్కీ గురించి తెలుసుకోవాలి అనుకుంటుంది. అయితే ఈవా అతను ఉదయాన్నే వెళ్ళిపోయాడు అని చెప్తుంది.
తర్వాత లైలా స్నానం చేయడానికి వెళ్తుంది. లైలా స్నానం చేస్తూ ఉంటే ఈవ చాటుగా ఆమెను చూస్తూ ఉంటుంది. నిజానికి ఆమె యవ్వనంగా ఉండే శరీరం ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటుంది. ఆమెకి శారీరకంగా ఎలా కలుస్తారో చూడాలనే ఆసక్తిగా ఉంటుంది. అందుకే లైలాని చాటుగా చూస్తూ ఉంటుంది. తర్వాత రాత్రి డేవిడ్ ఈవాని మీట్ అవ్వడానికి వస్తాడు. అప్పుడు ఆమెతో మా ఓనర్ ప్రతిరోజు నన్ను తిడుతూ ఉంటాడు అని చెప్తాడు. అలాగే అతను లైలా గురించి కూడా అడుగుతాడు. అప్పుడు ఈవ ఆమె చాలా మంచిది అని చెప్తుంది. అప్పుడు డేవిడ్ నాకు తెలుసు మీ ఓనర్ ప్రతిరోజు ఎవరో ఒకరితో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది కదా. ఆమె కేకలు ఈ వీధి మొత్తం వినిపిస్తూ ఉంటాయి. ఆమె చేసే శబ్దాలు విని నాకు కూడా అలా చేయాలని కోరిక కలుగుతుంది అంటాడు. అయితే ఆ రోజు రాత్రి కూడా లైలా ఎవరితోనో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ కేకలు వాళ్ళందరికీ కిందకి వినిపిస్తూ ఉంటాయి. అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మళ్ళీ డేవిడ్ని తన ఓనర్ పిలుస్తాడు. అందువల్ల ఇష్టం లేకపోయినా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. తర్వాత రోజు లైలా రెడీ అయిపోయి షూట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్లే ముందు ఆమె ఈవతో ఈ రోజు రాత్రి నాకు షూటింగ్లో లేట్ అవుతుంది కాబట్టి నువ్వు నా కోసం ఎదురు చూడకుండా పడుకో అని చెప్తుంది. అయితే ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ వీధిలోకి కూరగాయలు అమ్మే ఒక ముసలావిడ వస్తుంది. అప్పుడు ఆ చుట్టుపక్కల ఇళ్లలో పనిచేస్తున్న పని వాళ్ళందరూ కూడా కూరగాయలు తీసుకోవడానికి అక్కడికి వస్తారు. ఈవ దోసకాయలు వంకాయలు కొనుక్కోవడం చూసి పక్కిళ్లలో పనిచేస్తున్న పని వాళ్ళు నవ్వుతూ ఉంటారు. వాళ్ళు ఆ అమ్మాయిని ఆట పట్టిస్తూ ఆ దోసకాయలు వాళ్ళు ఎందుకు ఉపయోగించే వాళ్ళో చెప్తారు. వాళ్ళు చెప్పింది విని ఆమె సిగ్గుపడుతుంది. వాళ్ళ అమ్మాయితో మొదటిసారి ఆ పని చేసినప్పుడు ఎంత సుఖంగా ఉంటుందో తెలుసా అని సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటారు. ఈవకి వాళ్ళ మాటలు విని చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఈవ కూరగాయలు తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లైలా రూమ్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెకి అక్కడ కొన్ని కవర్స్ దొరుకుతాయి. తర్వాత తనకి వాడేసిన నిరోధులు కూడా కనిపిస్తాయి. ఈవ వెంటనే ఆ చెత్తంతా తీసుకెళ్లి ఆ డస్ట్బిన్లో పడేస్తుంది. తర్వాత రాత్రి ఈవ మంచి నిద్రలో ఉండగా డేవిడ్ వచ్చి ఆమెను పిలుస్తూ ఉంటాడు. ఈవని పిలిచి లైలా రొమాంటిక్గా చేస్తున్న శబ్దాలు వినిపిస్తాడు. ఆ శబ్దాలు విని డేవిడ్ శరీరం వేడెక్కిపోతుంది. అందువల్ల అతను తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఈవాతో రొమాన్స్ మొదలు పెడతాడు. అయితే ఈవా త్వరగానే అతన్ని ఆపేసి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. డేవిడ్కి ఈవా కోపడ్డం నచ్చకపోయినా కూడా ఆమెని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాడు. తర్వాత ఈవా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఆమె డేవిడ్ని అయితే పంపించేసింది కానీ డేవిడ్ చేసిన పనుల వల్ల ఇప్పుడు ఆమె శరీరం వేడెక్కిపోయింది. అందువల్ల ఉదయం తను తీసుకున్న కూరగాయల నుంచి దోసకాయ ఒకటి తీసుకుని పక్కింటి పనివాళ్ళు చెప్పిన విధంగా చేసి డేవిడ్ని ఊహించుకొని తృప్తి పడుతుంది. తర్వాత రోజు ఉదయాన్నే ఈవా లైలా రూమ్కి వెళ్తుంది. అక్కడ ఆమెకి లైలా అబ్బాయితో కాకుండా అమ్మాయితో కనిపిస్తుంది. అంటే లైలా నిన్న రాత్రి అబ్బాయితో కాకుండా అమ్మాయితో ఎంజాయ్ చేసిందనమాట. సో ఈవ టిఫిన్కి రమ్మని చెప్పి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతుంది. తర్వాత డోర్ దగ్గరికి వచ్చి వాళ్ళు చేస్తున్న శబ్దం అంతా వింటూ ఉంటుంది. అప్పుడు ఈవ లైలాకి అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలంటే కూడా ఇష్టం అని అర్థమవుతుంది. కొంచెం సేపు వాళ్ళ శబ్దాలు విన్న తర్వాత అవాక్కైపోతుంది. లైలా ఆ అమ్మాయి చేస్తున్న శబ్దాలు ఇల్లు మొత్తం వినిపిస్తూ ఉంటాయి. అలా కొంచెం సేపు తర్వాత లైలా రెడీ అయిపోయి వెళ్ళిపోతుంది. తర్వాత డేవిడ్ నిన్న రాత్రి జరిగిన దానికి క్షమాపణ అడిగేందుకు ఈవ దగ్గరికి వస్తాడు. ఈవతో నేను లైలా శబ్దాలు విని కంట్రోల్ తప్పాను కానీ ఇక మీదట ఎప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అంటాడు. అది విని ఈవ అతన్ని క్షమిస్తుంది. అయితే ఆ రోజు రాత్రి మళ్ళీ ఈవ డేవిడ్ని మీట్ అవుతుంది. డేవిడ్ ఈవతో నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. ఈవ నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం అని చెప్తుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఈవాకి లైలా వస్తున్న శబ్దం వినిపిస్తుంది. అందువల్ల ఆమె వెంటనే డేవిడ్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని పంపించేస్తుంది. డేవిడ్ వెళ్ళిపోతూ ఉండగా లైలా అతను వెళ్ళడం గమనిస్తుంది. అయితే ఈవాకి ఆమె చూసిన విషయం తెలియకుండా జాగ్రత్త పడుతుంది. తర్వాత రోజు ఉదయం లైలా టిఫిన్ చేయడానికి కిందకు వస్తుంది. అప్పుడు ఆమె ఈవాతో ఈ రోజు కూడా రావడానికి ఆలస్యం అవుతుంది అని చెప్తుంది. అయితే ఈ రోజు లైలా ఈవాని తినేసేలా చూస్తూ ఉంటుంది. ఆమె చూపును బట్టి ఆమె ఏం ఆలోచిస్తుందో అర్థం చేసుకోవచ్చు. తర్వాత లైలా రాత్రి లేటుగా వస్తానని చెప్పింది కాబట్టి ఈవా డేవిడ్ని ఇంటికి పిలుస్తుంది. ఇద్దరు మొదటిసారి ఎంత దగ్గరగా ఉన్నారంటే వాళ్ళు ఆ పని మొదలు పెట్టేస్తారు. డేవిడ్ ఈ సందర్భం కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటాడు. ఈవా రోజు ఇలాంటి ఎన్నో కలలు కంటూ ఉండేది. అయితే ఈ రోజు నిజంగానే ఆమె శరీర కోరిక తీర్చుకుంటుంది. కానీ ఆమెకి తను ఊహించుకున్నంత తృప్తిగా అనిపించదు. తర్వాత రోజు ఈవా పనిచేస్తూ ఉంటుంది. ఆమె డేవిడ్ వల్ల తృప్తి చెందలేదు. ఏదో ఆలోచించి లైలా గదిలోకి వెళ్ళి ఆమె స్నేహితులతో తనని తాను ఊహించుకుంటుంది. అలా చేయడం వల్ల ఆమె శరీరం వేడెక్కుతుంది. తర్వాత ఆమె లైలా గదిలో స్నానం చేస్తుంది. అదే సమయంలో లైలా ఇంటికి వచ్చేస్తుంది. తన గదిలోకి వెళ్ళగానే ఈవా తడిచిన బట్టలతో కనిపిస్తుంది. అయినా కూడా ఆమె ఏమీ అనకుండా ఈవాకి కొత్త డ్రెస్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈవాకి డ్రెస్సు బాగా నచ్చుతుంది. ఆమె తనను తను అద్దంలో చూసుకుని మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు లైలా వెనక నుంచి వచ్చి ఆమెని ప్రేమగా తాకుతూ ఉంటుంది. లైలా అలా తాకడం ఈవాకి కూడా మంచిగా అనిపిస్తుంది.
అందువల్ల ఈవా లైలాని ఆపదు. ఈవాకి ఆమెతో ఎంజాయ్ చేయడం వల్ల చాలా తృప్తి కలుగుతుంది. తర్వాత ఈవా డేవిడ్ దగ్గరికి వెళ్ళి రాత్రి కలవమని చెప్తుంది. రాత్రి డేవిడ్ రాగానే ఈవా వెంటనే పని మొదలు పెట్టమని అడుగుతుంది. ఎందుకంటే లైలా ఆమె మైండ్ చెడగొట్టేసింది. వీళ్ళిద్దరూ ఆ పని చేస్తుండగా లైలా డోర్ బయట నిలబడి ఈవా తన గది బయట నిలబడి ఎలాగైతే తన శబ్దాలు వింటూ ఉండేదో లైలా కూడా ఇప్పుడు అలాగే ఉంటుంది. తర్వాత రోజు లైలా ఈవాని పిలిచి, నాకు నీ ప్రేమ వ్యవహారం మొత్తం నాకు తెలుసు. అంతేకాదు నాకు ఇంకొక విషయం కూడా తెలుసు. నీ ప్రేమికుడు నిన్ను తృప్తిపరచలేడు అంటుంది. ఇదిలా ఉంటే లైలా ఈ రోజు రాత్రి ఈవా బాయ్ ఫ్రెండ్తో అంటే వాళ్ళ ముగ్గురు కలిసి ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈవా అందుకు ఒప్పుకోదు. అయితే లైలా ఏదోలాగా ఆమెను ఒప్పించేస్తుంది. తర్వాత రాత్రి అవగానే ఈవా డేవిడ్ని రూమ్లోకి తీసుకెళ్తుంది. ముందు ఈవా తన బాయ్ ఫ్రెండ్తో రొమాన్స్ మొదలు పెడుతుంది. ఈలోగా లైలా కూడా అక్కడికి వచ్చేస్తుంది. డేవిడ్కి వాళ్ళిద్దరిని అలా చూసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. డేవిడ్కి ఈవా మీద చాలా కోపం వస్తుంది. అతనికి లైలాని కుక్కను కొట్టినట్టు కొట్టి తరిమి తరిమి కొట్టాలనిపిస్తుంది. కానీ తనని తాను కంట్రోల్ చేసుకుని ఈవాతో, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, కానీ ఇవన్నీ నేను చేయలేను అంటాడు. ఈవా డేవిడ్కి క్షమాపణ చెప్తుంది. అయితే డేవిడ్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత లైలా ఈవాతో బయటికి వెళ్తుంది. అక్కడికి డేవిడ్ కూడా వస్తాడు. నిజానికి లైలాకి తను చేసిన తప్పు అర్థమవుతుంది కాబట్టి ఆమె దేవుడికి కూడా క్షమాపణ చెప్తూ ఉంటుంది. చివర్లో ఈవాకి డేవిడ్ ప్రేమ దొరికిపోతుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.